నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. చిన్నారులందరికీ సకాలంలో టీకాలు వేయాలని, జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ టీకాల కొరత లేదని జిల్లా వ్యాధి నిరోధక ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ మనోజ్ అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెంలోని గ్రామ సచివాలయం నుంచి జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రజల వివరాలు అన్ని యూఎన్ పోర్టల్ నందు నమోదు చేయాలని, జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేకుండా చేస్తారని, బుధవారం నాటికి వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వస్తుందన్నారు. ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని, మేడేపల్లి పిహెచ్సి పరిధిలో 4283 మంది పిల్లలకు ఆల్బెంజల్ మాత్రలు మింగించాలని, అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఆల్బెంజల్ మాత్రలు సరఫరా చేయాలని డిఐఓ డాక్టర్ మనోజ్ సూచించారు. అద్దంకి పట్టణంలోని శివారు కాలనీలో గ్రామ సింహాలు హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పట్టణంలోని మధురానగర్ కు చెందిన వెంకటేశ్వర్లు పని నిమిత్తం ఎన్టీఆర్ నగర్ కు వెళ్లగా గ్రామ సింహాలు ఒక్కసారిగా ఆయన పైకి వెళ్లి దాడి చేయడంతో ఎడమ కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గుర్తించి కుక్కలను తరిమివేయగా వెంకటేశ్వర్లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చికిత్సలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకిలో కుక్కలు శైల విహారం చేస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా కుక్కలు గుంపులుగా ఉంటున్నాయని, మున్సిపాలిటీ వారు తక్షణమే స్పందించి పట్టణంలో కుక్కలు అనేవి లేకుండా చూడాలని కోరారు. శనివారం పని మీద ఎన్టీఆర్ నగర్ కు రాగా ఒక్కసారిగా వచ్చి తనపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయని తెలియజేశారు. వేరే షమన్ క్యాన్ అని తీసుకురావడానికి వెళ్తే బండి పెట్టాను, అవి నిలబడిన పక్కన ఉన్నాయి. నేను బండి తిప్పుకొని వచ్చేలోపు వచ్చి పట్టేసి, ఒకటి కాదు 2 కుక్కలు. చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. కుక్కల పరిస్థితి విపరీతమైన దాడి, ఎక్కడ చూసినా టౌన్ అంతా అదే పరిస్థితిలో ఉంది. దానికి ఏదన్నా మీ వల్ల చర్యలు తీసుకునే అవకాశం ఉంటే చూడండి సార్. మీరు ఎక్కడ ఉంటారు? నేనైతే మధురా నగర్లో ఉంటాను. అక్కడ షమన్ క్యాన్ ఉందని ఆ వీధికి వెళ్తే అక్కడ వెళ్ళాను. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ట్రీట్మెంట్ చేశారు ఎక్కడ? ట్రీట్మెంట్కు అని వచ్చాము. ఓపీ దగ్గర ఓపీ రాస్తాము. కింద తొడకి ఇది భాగము, పిక్క భాగము, కింద వైపు పాదానికి. పొత్తు మీరు ఉన్నారు. ఇంజక్షన్ చేసి అద్దంకి పట్టణంలోని స్థానిక ముస్లింల షాదీఖానాలో ఆదివారం ఐవైఎస్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని ఫౌండేషన్ ప్రతినిధి కాసిం అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలను నిర్వహించి మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి కంటి శుక్లంలో ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తారని కాసిం అలీ చెప్పారు. గుండె, కీళ్ల, మోకాళ్లు, కంటి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, నరాల సంబంధిత పరీక్షలు, సాధారణ పరీక్షలు చేసేందుకు ప్రముఖ వైద్యులు హాజరవుతున్నారని, వైద్య శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నారు. నేను మీ ఐవైఎస్ రక్షక్ ఫౌండేషన్ చైర్మన్ కాసిం అలీ. అద్దంకి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఐవైఎస్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ వారిచే మెగా ఉచిత వైద్య శిబిరం అలాగే మరియు
న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ ఒంగోలు వారిచే ఉచిత మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. తేదీ 9/2/2025 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. స్థలం ముస్లిం షాదీఖానా, పోస్ట్ ఆఫీస్ ప్రక్కన, ఇందిరానగర్, అద్దంకి. కనుక ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ అద్దంకిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకొని మమ్మల్ని విజయవంతం చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మీ చైర్మన్ ఖాసిం వలి. ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ల విభాగములు కార్డియాలజీ, ఆర్థో, కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు, యూరాలజీ, పల్మనాలజీ, సాధారణ పరీక్షలు. ఈ వైద్య శిబిరానికి వచ్చు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేర్లతో నిరుపేదలకు స్థలాలు ఇచ్చారే కానీ నేటికి ఇంటి నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయలేదని, దీంతో స్థానికంగా నివాసం ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మందా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మందా శ్రీనివాసరావు వేలమూరిపాడు లేఅవుట్ లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలమూరిపాడు లేఅవుట్ లో కొందరు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉంటున్నారని, కాలనీలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వారి దృష్టికి తీసుకొని వచ్చారని, అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, త్రాగునీటి వసతి, వీధి లైట్లు వంటివి వసతులు కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా సమస్యలు తీసుకొని వెళ్తారని శ్రీనివాసరావు తెలియజేశారు. పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క యాల్మూరుపాడు వెళ్ళేటువంటి రూట్లో జగనన్న ఇల్లు అని చెప్పినటువంటి ఈ యొక్క ప్రదేశం పేద ప్రజల కోసం చలించిపోయి పేద ప్రజలు కూడా వారు కూడా గొప్పగా దీవించబడాలని ప్రధానమంత్రి ఆవాస యోజన అని ఒక పథకం తీసుకొచ్చి పేద ప్రజలకు ఇల్లు కేటాయించడం, స్థలాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస యోజన కేటాయించి ఈ విధంగా పేద ప్రజలకి స్థలాలు కేటాయించామని చెప్పి అభివృద్ధి ఏమాత్రం చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఏమాత్రం మీరు చూస్తున్నారు, ఎక్కడా కూడా ఒక రోడ్ అంటూ ఏమీ డ్రైనేజ్ లేదు. ఇప్పుడు చూస్తున్నారు బయట ఏ విధంగా వారు అన్నము వండుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా బయట చెట్లు బయట ఈ విధంగా వండుకుంటున్నట్లయితే ఏమన్నా పాము, ఏమన్నా తేళ్లు, ఏమన్నా పురుగు బుట్ట వచ్చి మనిషికి హాని చేసే విధంగా ఈ విధంగా బయట చేస్తున్నారు. కనుక ప్రభుత్వం దీనిపైన వెంటనే చర్య తీసుకొని పేదవారికి మేలు చేయాలి. చూడండి ఏ విధంగా ఇళ్ల స్థలాల్లోకి నీరు చేరిందో, ఆ నీరు అలా బురద గుంటలకు మాయంగా మారిపోయాయి. అలాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇల్లు ఎక్కడ సగం వడ్డీకే వాళ్ళు బిల్లులు ఇచ్చారు తప్ప మిగతా బిల్లులు ఎవరికి కేటాయించడం జరగలేదు. అలాగే కొంతవటికి ఈ యొక్క ఇల్లు ఇటుగా ఈ విధంగా నాసిరకపు ఇటుకను పంపించారు. అలాగే నాసిరకపు తోటి సిమెంట్ తోటి ఈ విధంగా నిర్మించారు. సగం వట్టికే వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయంటూ దీన్ని ఎక్కడ పని అక్కడే నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ఎప్పటికప్పుడు అద్దంకి మున్సిపాలిటీ కమిషనర్ గారిని అలాగే బాపట్ల కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇంకను చాలా వరకు ఈ యొక్క ఏరియాని అభివృద్ధి చేయాలని ఎంతోమంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మేము ఇక్కడ గుంతల్లో, వాగులలో, వంకల్లో, పాములలో, చేలల్లో మొత్తం ఉన్నాం. అసలు రోడ్లు లేవు, ఏం లేదు, నీ వాటర్ లేదు, వాటర్ సప్లై లేదు, ఏం లేదు. ఇక్కడ అధికారులు వస్తున్నారు పోతున్నారు అంతేగాని చేస్తామని నానబెట్టి ఆపుతుండాలి. ఈ బిల్లు రావట్లేదు, ఆ బిల్లు రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఆ మాట చెబుతున్నారు. కానీ పని చేసిన వాళ్ళు ఎవరు లేరు. అసలుకి వచ్చిందని చెబుతున్నారు, రాజకీయ నాయకులు చెబుతున్నారు, అది రాని చేస్తానని చెబుతున్నారు. వచ్చింది లేదు, ఏం లేదు. ఏమనంటే కాలేదు అంటున్నారు. మొత్తం ఒక ఇది ఇచ్చింది 890 గడపలేడ. ఇప్పుడు వచ్చినాయి ఒక 450 మంది కుటుంబాలు వచ్చినాయి. వచ్చాడు కమిషనర్ గారు, వచ్చేదోకి చూపించాము, మొత్తం చూపించేదోకనే విజయవాడే మునిగిపోయింది, ఇక్కడేమైంది, ఇక్కడ బాగున్నారు మీరు, ఇంకా రోడ్లు కాలేదు, ఇంకా బిల్లు రాలేదని చెప్పుకొచ్చారు.
లేదు, కొంచెం రోడ్లు, కొంచెం నీళ్లు, అది రోడ్లు కావాలా, సైడ్ కాలాలు కావాలా, వాటర్ కావాలా మాకు. ఓకే, వీధి లైట్లు నిర్మించారా? వీధి లైట్లు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఏఐసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.